ఇప్పటి వరకు ఏదైతే నాన్నగారితో మీరు మా చిన్నగున్నప్పటి నుంచి 7 సంవత్సరాల వయసు నుంచి కూడా మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నాన్నగారు తిట్టినటువంటి సందర్భము, మిమ్మల్ని తప్పు చేస్తున్నావు అన్నటువంటి మందలించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? అంటే నాన్నగారు పైన ఉన్నా కానీ ఈరోజు నా కూతురు చెప్తుంది అన్నటువంటిది పైన వింటూనే ఉంటారు. ఇప్పటి వరకు కూడా నాన్నగారికి చెప్పనటువంటి విషయం ఏదైనా ఉందా? నాన్నగారికి చెప్పని విషయం అంటూ ఏం లేదు మేడం. కానీ ఫస్ట్ టైము బుర్రకథలో స్టార్ట్ అయినప్పుడు నేను సెంటర్ చెప్పినప్పుడు, రాజకీయం చెప్పినప్పుడు కొంచెం అది రగడయుక్తంగా, రాజకీయం అంటే కొంచెం ధీరంగా చెప్పడం ఉంటుంది మేడం. ఫస్ట్ టైము హాస్యం చెప్పాను నాన్నగారి ప్రక్కన. హాస్యం చెప్పినప్పుడు అంటే హాస్యం చెప్పేవాళ్ళు కాస్త అలాగా ఉండాలి కదా మేడం, నేను అలా ఉండలేకపోయాను. అప్పుడు నాన్నగారు కోపం వచ్చి గట్టిగా ఒక దెబ్బ వేశారు. అది మాత్రం నాకు అలా గుర్తుంది మేడం. తర్వాత నేను ఏ కార్యక్రమం చేసినా సరే నాన్నగారు పెద్దవారు అయిన తర్వాత ప్రతి విషయం కూడా మా నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారి పాట ఎలా పాడాలి, ఈ రాగం ఎలా తీయాలి అని చెప్పి నేను అడుగుతుంటాను. ఆయన కాలం చేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి సందర్భం ఒకటి వచ్చింది మేడం. P4 అనేటువంటిది కార్యక్రమం ఒకటి మన ఆంధ్ర ఏపీలో జరగడం జరిగింది. చంద్రబాబు గారు ఏర్పాటు చేశారు. ఆ P4 కార్యక్రమానికి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఒకండు భాస్కర శతకం ఉంటుంది మేడం, ఒకండు చర్మం ఇచ్చే, మరొకండు మాంసం కోసి ఇచ్చే అనేటువంటి భాస్కర శతకం ఉంటుంది. అది నేను ఎవరిని అడగాలి నాకు అర్థం కాలేదు. మా బ్రదర్కి ఫోన్ చేసి అడిగాను కానీ నాకు నాన్నగారు గుర్తొచ్చి ఇంకా దుగ్ధలో. ఏదైనా తప్పు జరిగినప్పుడు నాన్నని అడిగేటటువంటి, నాన్న లేడని ఆ క్షణం బాధపడినటువంటి క్షణం? నేను స్టేజ్ ఎక్కిన ప్రతిరోజు మా నాన్నగారు గుర్తొస్తూనే ఉన్నారు మేడం. అసలు నాకు మా అమ్మగారు అంటే చాలా ఇష్టం. ఆవిడ కూడా కళాకారిణి. అయితే అమ్మ ప్రేమ కంటే అమ్మ అమ్మ అనేటువంటి చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉన్నాను. కానీ ఈ కళారంగం వల్ల ప్రతి క్షణం అంటే నేను ప్రతిరోజు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను మేడం. అంటే దేవాలయాల్లో పార్వతి కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, బాబా జీవిత చరిత్ర, ఇవన్నీ కథలు మా నాన్నగారు నేర్పడం వల్ల స్టేజ్ ఎక్కిన వెంటనే నాన్నగారు గుర్తొచ్చి ప్రతిరోజు కూడా నాకు ఏడుపు వస్తుంది మేడం. యాక్చువల్లీ నాన్నగారు ఆ లోటు అనేది మాత్రం పూడ్చలేని లేదు. ఎవ్వరు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా దాన్ని పూడ్చలేదు మేడం. కానీ ఈరోజు అవార్డు అందుకున్నటువంటి క్షణం కూడా మీ మనసు చాలా బాధతో నిండి ఉంటుంది. అది చెప్పినటువంటి నో వర్డ్స్. అవును మేడం. ఏ విధంగా ఈ కళను ముందుకు, నాన్నగారికి ఏదైతే గుర్తున్నటువంటి కళను ముందుకు తీసుకెళ్లాలంటే ఒక కూతురుగా మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అదే మేడం, రావులపాలెం మా నాన్నగారు గ్రామం మేడం, మాది తాడేపల్లిగూడెం, అంటే మా అత్తయ్య గారిది అనమాట. అయితే రావులపాలెంలో చాలామంది, అదే బండారు సత్యానందరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు వచ్చారండి. వారు వచ్చి మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానన్నారు. మా నాన్నగారు మేము బ్రతకడానికి ఉండేటువంటి కళనైతే, మాకు విద్యనైతే నేర్పించారు. మాకుగా మీరేం చేయక్కర్లేదు సార్. మా నాన్నగారి పేరు మీద చిన్న ఆడిటోరియం ఏర్పాటు చేసినట్లుగా అయితే మిరియాల అప్పారావు గారని, మేము జానపద కళలకి అంటే బుర్రకథ, హరికథ, కూచిపూడి భరతనాట్యం, కర్ణాటక మ్యూజిక్, ఇవి జానపద గీతాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరైతే పిల్లలు నేర్చుకుందాం అనుకుంటారో వారికి ఉచితంగా నేర్పించడానికి మా కుటుంబం మొత్తం కూడా, అంటే మేము 3 అక్క చెల్లెళ్ళు ఉన్నాం మేడం, 4 అన్నదమ్ములు, అందరూ కూడా కళారంగంలో కూడా ఉన్నటువంటి వాళ్ళే. అందుచేత ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆర్ట్లో ఎదురుకి వెళుతున్నారనమాట. మా తమ్ముడు గారు, బాబా గారు ఉన్నారు, ఆయన కూడా మంచిగా వ్యాసం అది చెప్తూ ఉంటారు. ఆయన అప్పుడు మా అబ్బాయిలు 3 మేడం, వాళ్ళు కర్ణాటక సంగీతంలో, ఒకరేమో సంగీతం, 2వ వాడు మృదంగం, 3వ వాడు వైలిన్ మేడం. ఈ విధంగా నాన్నగారి పేరు మీద ఈ కళ అంతరించిపోకుండా చాలామందికి నేర్పించాలి అనేటువంటి ఆశ అయితే మాకుంది మేడం. కాకపోతే మాకు స్తోమత కాస్త తక్కువ. ఎవరైనా సరే ఆ విధమైనటువంటి సహకారం అందిస్తే ఈ కళను బ్రతికించాలని మనస్ఫూర్తిగా నేనైతే అనుకుంటున్నాను.